హాయ్ అండి అందరికీ. నేనైతే ఈ చాక్లెట్ వీడియోని ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదండీ! నాకైతే కాపీరైట్ ఇష్యూ యాడ్ అవ్వడం వల్ల నేను ఈ వీడియోనైతే డిలీట్ చేయాల్సొచ్చింది. నాకు యాక్చువల్‌గా లాంగ్ వీడియోస్‌కి మ్యూజిక్ యాడ్ చేయకూడదు అనే విషయం అయితే తెలీదండి. నాకైతే కాపీరైట్ అయితే రీసెంట్‌గానే రైజ్ చేశారు. దానివల్ల అయితే నేను ఈ వీడియోని రీపోస్ట్ చేయాల్సి వస్తుంది. లాంగ్ వీడియోస్‌కి గనక మ్యూజిక్ యాడ్ చేయాలి అనుకుంటే మనం యూట్యూబ్ లైబ్రరీలో ఫ్రీ మ్యూజిక్ ఉంటుందంటండి. అది డౌన్‌లోడ్ చేసుకొని మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విషయం చాలా మందికైతే తెలీదు కదండీ! నాలాగే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే యూజ్ అవుతుందని ఈ విషయం అయితే చెప్తున్నాను. ఇక నా చాక్లెట్ బిజినెస్ విషయానికొస్తే నేనైతే చాక్లెట్స్ ఆన్‌లైన్‌లోనే మేకింగ్ అదన్నీ నేర్చుకున్నానండి. ఒక ఫ్రెండ్ రిఫరెన్స్ కూడా ఉంది. దానివల్ల అయితే నేను చాలా ఈజీగానే తక్కువ టైంలోనే చాక్లెట్స్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. నాకు రీసెంట్‌గా ఆన్‌లైన్‌లో ఒక 2 ఆర్డర్స్ అయితే వచ్చాయండి. నాకు యాక్చువల్‌గా చాక్లెట్స్ మేకింగ్ అన్నా, బేకింగ్ అన్నా చాలా ఇష్టమండి. దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటే నేను ఈ చాక్లెట్ బిజినెస్ ఐడియా అనేది నాకు వచ్చింది. నేను స్టార్టింగ్ అయితే బిజినెస్ పర్పస్ అయితే నేను స్టార్ట్ చేయలేదండి. ఇంట్లోనే సరదాగా స్టార్ట్ చేశాను. అలాగే నాకు తెలిసిన ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి నేను చేసిన చాక్లెట్స్‌ని అవి పంపించేదాన్ని. వాళ్ళైతే టేస్ట్ చేసి నాకైతే చాలా నచ్చాయి అనేసి వాళ్ళైతే మళ్ళీ మనకి ఫీడ్‌బ్యాక్ ఇస్తూ ఉంటారు కదండీ! దాని నుంచి అయితే మనకి చాక్లెట్ బిజినెస్ ఐడియా అయితే నాకు వచ్చిందండి. బయట చాక్లెట్స్‌తో కంపేర్ చేస్తే మనం తక్కువ కాస్ట్ తోటే ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ చాక్లెట్స్ అయితే తయారు చేసుకోవచ్చండి. అదేవిధంగా మనం హైజీన్‌గా కూడా చేసుకోవచ్చు కదా! అందుకనేసి నాకు ఈ థాట్ అయితే రైజ్ అయింది. నేనైతే ప్రెజెంట్ మా ఇంటి చుట్టుపక్కల రిలేటివ్స్‌కి, అలాగే మన స్టేటస్‌లు, ఇన్‌స్టాగ్రామ్స్ ఉంటాయి కదండీ! వాటి పోస్ట్ ద్వారా అయితే నేను బిజినెస్‌ని అయితే డెవలప్ చేసుకుంటున్నాను. అలాగే మనం చాక్లెట్స్ చేసేటప్పుడు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దానికి సంబంధించిన మెటీరియల్స్ మనం ఎంత తక్కువకి పర్చేస్ చేసుకోవాలి. అలాగే మనం చాక్లెట్ రేట్ ఎలాగ సెట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం మంచిగా చూసుకోవాలండి. లేదంటే మనకి బిజినెస్‌లో లాస్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నేనైతే ప్రెజెంట్ దీనికి సంబంధించిన మెటీరియల్స్ అవన్నీ కూడా రాజమండ్రి ఒక షాప్‌లో అయితే తీసుకుంటున్నానండి. రీసెంట్‌గానే నాకు ఆ షాప్ గురించి అయితే మా ఫ్రెండ్ రిఫర్ చేశారు. ఈసారి వెళ్ళినప్పుడు నేను ఆ షాప్ వివరాలు, అలాగే మనకి ఎక్కడ తక్కువ కాస్ట్‌లో వస్తున్నాయో అవన్నీ కూడా నీకు చెప్తానండి. లాస్ట్ వీడియోలో ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి. మనం చాక్లెట్‌కి ప్రైస్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి అవన్నీ కూడాను. నేను దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేశానండి. అది కూడా పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికైతే నేను కేజీ లెక్కనైతే అమ్ముతున్నానండి. 1 కేజీ ప్లెయిన్ చాక్లెట్స్ వచ్చేసి 700కి అయితే సేల్ చేశానండి. అదే మనం నట్స్ ఇంకా ఏమన్నా రైస్ క్రిప్స్ ఎక్స్ట్రా ఏమన్నా యాడ్ చేసుకునే కొద్దీ మనం ఒక 100 రూపీస్ అలాగా ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకొని మనం సేల్ చేసుకోవాలండి. అప్పుడే మనకి మార్జిన్ కూడా మిగులుతుంది. లేదంటే మనకి లాస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. నేనైతే ఈ విధంగా అయితే ప్రస్తుతానికి సేల్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో కోసం ఇంకా ఏమన్నా డీటెయిల్స్ అవి కావాలి అంటే కింద కామెంట్‌లో అయితే అడగండి. నేను దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఇక్కడ చూసారా, నేను బార్ చాక్లెట్స్ అలాగే పిస్తా చాక్లెట్స్ కూడా చేశానండి. ఇది మా సిస్టర్ కోసం అయితే చేశాను రాజమండ్రిలోనే. తనకైతే చాలా నచ్చాయండి. టేస్ట్ చేసి చెప్పింది. అలాగే మీకెవరికైనా చాక్లెట్స్ ఆన్‌లైన్‌లో నేను కొరియర్ చేయాలి అంటే గనక నాకు కింద కామెంట్‌లో అయితే కామెంట్ చేయండి. ఆ తర్వాత అయితే నేను వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను. ప్రస్తుతానికైతే నేను వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదండి యూట్యూబ్‌లోని. ఇన్‌స్టాలో అయితే ఒకసారి అయితే ఫాలో అవ్వండి. అక్కడి నుంచైనా మెసేజ్ చేసినా నేను మీకు నచ్చిన కస్టమైజేషన్‌లో నేను చాక్లెట్స్ అయితే చేసి పంపిస్తాను. ఇంకా ఈ వీడియోలో మీకు బిజినెస్ ఐడియాస్ కోసం ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను. నా వీడియో నచ్చితే